సీఎం చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నారని వైసీపీ కడప జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. జగన్ పై దుష్ప్రచారమే లక్ష్యంగా ఇండియా కూటమి పనిచేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడం లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని అన్నారు. టీడీపీ సూపర్ 6 పథకాలను అమలు చేయలేక జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సోషల్ మీడియా పేరిట వైసీపీ కార్యకర్తలను వేధించి కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారని రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి బుద్ధి చెప్తారన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనో జగన్మోహన్ రెడ్డి గారి పైన బురద చల్లితే దానిపైన ఆన్సర్ ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మన గురించి ప్రజలకేం తెలియదు అని వాళ్ళ ఊహ. సో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి గురించి, ఇంట్లో కలహాల గురించి కొన్ని రోజులు, ఇప్పుడు కొత్తగా ఏమీ లేనిది, అసలు సంబంధమే లేదు, సంబంధం లేని ఇష్యూను వండి వార్చే కార్యక్రమం ఇప్పుడు జరుగుతోంది. అదాని గ్రూపుకి కానీ అగ్రిమెంట్లు కానీ ఇంకొకటి కానీ వాళ్ళతో ఒప్పందాలు కానీ చేసుకున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లేదు. లేకపోయినా ఉన్నట్టు ప్రకటించి దానిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతుంటారులే, మన పని మనం జరుగుతుంటుంది, మన వాళ్ళు ఎవరు కామెంట్ చేయరు అని చెప్పేసి అనుకుంటుంటారు. ప్రజలు అట్లాంటి వాళ్ళు ఏమీ కాదు, ప్రజలు చాలా విఘ్నులు, అన్నీ బాగా తెలుసు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు.